దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 6వ అధ్యాయం. దేవుడు యావత్తు సృష్టిని చేశారు. అందులో అతి ప్రాముఖ్యంగా మానవుణ్ణి చేశాడు. భూమి మీద ప్రజలు విస్తరించడం ప్రారంభించబడ్డారు. వాస్తవానికి దేవునికి సంతోషం కలిగింది. ఆయన ఏమి ఆశీర్వాదమునైతే పలికాడో, భూమిని నిండించండి, ఫలించండి అని చెప్పాడో అది జరుగుతూ ఉంటుండగా కుమార్తెలు పుట్టడం ప్రారంభించారట. ఎక్కువగా పుడుతున్నారు. ఆ కుమార్తెలు పుట్టినప్పుడు మనుషుల యొక్క కుమార్తెలు చాలా అందగత్తెలని దైవ కుమారులు చూసి వారికి ఇష్టం వచ్చినట్లుగా వారిని చెరపట్టారని బైబిల్ చెప్తుంది. మనుషుల కుమార్తెలు దేవుని కుమారులు అని రాయబడింది. దేవుని కుమారులు అనే ఈ మాట రెండు విషయాలను తెలియచేస్తుంది. ఒకటి ఏంటంటే పతనమైన దేవదూతలు. 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనములో పాపం చేసిన దేవదూతలను దేవుడు అలా విడిచిపెట్టలేదు, వాటిని పాతాళంలోనికి పడద్రోసి సంకెళ్లతో వాటిని బంధించాడు అని, వాటిని తీర్పు కోసం ఉంచాడు అని రాయబడింది. యోధా పత్రిక 6వ వచనంలోను అదేవిధంగా 7వ వచనంలోను తమ అధికారాన్ని ఆ స్థానంలో నుంచి ఉండిపోకుండా సొంత నివాస స్థలమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టిన దేవదూతలు అనే మాట అక్కడ మనం చూడగలుగుతాం. ఆ పుట్నోట్లో ఏం రాయబడిందంటే దైవ కుమారులు అని. దేవదూతలను దైవ కుమారులు అన్నారు. వీరు భక్తి కలిగిన పరిశుద్ధత కలిగిన వారై ఉన్నను వారు త్రోసివేయబడిన కారణాన్ని బట్టి ఈ భూమి మీద జన్మించిన ఈ కుమార్తెలు అందంగా ఉన్నారని చూచి కొంతమంది వివాహం చేసుకున్నారు, కొంతమంది చెరపట్టారు, అంటే బలవంతం చేశారు. ఇక్కడ చాలా మందికి ప్రశ్న ఏంటంటే దేవదూతలు మనుషులుగా మార్చబడిపోతారా అని. దేవదూతలకి బైబిల్ ప్రకారంగా మనుషులుగా ఉండే స్వభావం ఉంది. అబ్రహాము దగ్గరికి వచ్చిన వారు ఎవరు? దేవదూతలే కదా, మనుషులుగా కనబడ్డారు కదా. లోతు దగ్గర 2 దేవదూతలు కనబడ్డారు కదా. వారితో సొదొమ గొమొర్రా పట్టణస్థులు వారు కావాలి, వారితో మేము శారీరకమైన కార్యాన్ని జరిగించాలని మాట్లాడారు కదా. అంటే సర్వసాధారణంగా ఒక మనిషిలాగే వాళ్ళు ఉండగలరు. అలాగున వారు శరీర ఇచ్చకు లొంగి అపవాది యొక్క అనుసరులై ఉన్నారు గనుక వారు ఇలాగున పాడు చేసిన సందర్భం. రెండోది, వీరు దైవభక్తి కలిగిన సేతు సంతానములో పురుషులని కయ్యూను సంతతి స్త్రీలను పెండ్లి చేసుకున్నారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. పాత నిబంధన గ్రంథంలో దైవ కుమారులు అంటే సామాన్యంగా దేవదూతలు అనే అర్థాన్ని ఇస్తోంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అదే మాట ఉంది. 2వ అధ్యాయం 1వ వచనంలో అలా ఉంది. 38:7 అదే ఉంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనాన్ని నుంచి మనం గమనిస్తే ఆ మాటలు మనకు కనబడతాయి. ఇప్పుడు ఇంతకీ ఎవరు? 2 అభిప్రాయాలు గనక మొదటి అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే పడిపోయిన దేవదూతలు దైవ కుమారులు అని పిలువబడ్డారు గనుక వారే ఈ పని చేసుంటారు అని. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే దేవుని ఆత్మ చాలా వేదనకు గురయింది. మనుషుల మధ్యలో ఉండి ప్రజల యొక్క స్వభావాన్ని గమనిస్తూ ఉంటుండగా
దేవుని ఆత్మ ఇలాగ అనుకున్నారట, ఇక్కడ అసభ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి కనుక వారి మధ్యలో నేను ఉండకూడదు, వారి కొరకు నేను ప్రయాసపడకూడదు, వారి పక్షాన నేను చేరకూడదని ఆలోచన చేసి ఈ పాపాలతో నింపబడిపోయినటువంటి ఈ మనుషులు వారికి వ్యతిరేకంగా నేను పోరాడుతూ వారి మధ్యలో ఉండను. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా అలాంటి చండాలమైన వారుగానే ఉన్నారు అని దేవుని ఆత్మ ఓపిక నశించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అందుకనే దేవుడు ఏమనుకున్నాడు అంటే, భూమి మీద వారు చేసిన పని బహు చెడ్డదని, వారి హృదయం, వారి తలంపులు, వారి ఊహ కూడా ఎల్లప్పుడూ చెడిపోయే ఉందని దేవుడు చూసి ఇలాగ ఆలోచన చేశాడు. వాళ్ళ వలన నాకు బాధ కలుగుతుంది, వాళ్ళ వలన నాకు దుఃఖం కలుగుతుంది, కనుక వీళ్ళని ఉండకుండా చేసేస్తే బాగుంటుంది కదా అని దేవుడే ఆలోచన చేశాడు. సృష్టించింది దేవుడే, కానీ మనుషులు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారని లేఖనాలు చెప్పినట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చెడిపోవడం ప్రారంభించారు. దుష్టమైన పశ్చాత్తాప పాపరహితమైనటువంటి స్థితిని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఆయన ఎంతో బాధపడి ఇక ఉండకూడదు అని నిర్ణయం చేసుకున్నాడు. ఈ భూమిని కూడా నాశనం చేయాలని ఆలోచన చేశాడు. మనుషులతో పాటు పశువులను, ప్రాకే జంతువులను, గాలి ఎగిరే పక్షులను కూడా నాశనం చేయాలని దేవుడి యొక్క హృదయం పరితాపానికి గురైపోయింది. అలాగ గమనించినప్పుడు దేవుని దృష్టిలో నోవహు కనిపించాడు. ఇంతమంది చెడిపోయిన వారు ఉంటే వారి మధ్యలో దేవుని యొక్క కృప పొందుకున్నట్టు కొరకు నోవహు ఒక్కడు కనపడుతున్నాడు. నాకు ఈ మాట చాలా ఇష్టం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చాలా మంది జనాలు భూమి మీద ఉంటే వారందరూ కూడా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంటే, కన్ను మిన్ను కాకుండా శరీరేచ్ఛలకు లొంగిపోయి పూర్తిగా అపవిత్రతలో బ్రతుకుతుంటే నోవహు మాత్రం అలాగూ లేడు. మరి అందరితో పాటు ఇతను పుట్టాడుగా, అందరితో పాటు ఇతను పెరుగుతున్నాడుగా, అందరితో పాటు తిరుగుతున్నాడుగా, మరి ఎందుకు అలాగూ లేడు అని అంటే, నోవహు దేవుని దృష్టిలో అతను ప్రత్యేకించబడిన వాడిగా, తనను తాను ఈ లోకానికి వేరు చేసుకుని బ్రతుకుతున్నవాడిగా కనబడ్డాడు. చాలా మంది ఈ మాటలు మాట్లాడటం నేను విన్నాను. సంఘానికి వెళ్తాం కానీ సంఘానికి వచ్చేవాళ్ళు బుద్ధులు మారు. చాలా మంది సేవకులు ఉన్నారు కానీ వాళ్ళ మంచోళ్ళు కాదు అని ఒక అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేసినప్పుడు నేనేం మాట్లాడుకుంటానంటే, అందరూ ఎలాగున్నారనేది కాదు, నువ్వెలాగున్నావు, అందరూ ఎలాగున్నారని కాదు, నేను ఎలాగున్నాను అని నేను ఎప్పుడు ఇది నన్ను నాలో మాట్లాడుకుంటున్న ప్రశ్నగా ఉంటది. ఎవరో చెడిపోయారని, ఎవరో పాడైపోయారని, ఎవరో భక్తి చేయట్లేదని, ఎవరో శరీర కోరికలతో ఉంటున్నారని, ఎవరో ధనాపేక్షను కలిగి ఉన్నారని, ఎవరో ఈ లోకాన్ని స్నేహిస్తున్నారని నా పరిశుద్ధత ఎందుకు పోగొట్టుకోవాలి, నా భక్తిని నేను ఎందుకు కోల్పోవాలి, నేనెందుకు నీతిగా బ్రతకూడదు, నేనెందుకు నోవహులాగా ఉండకూడదు. చాలా మంది అంటారు విశ్వాసులు అందరూ అంతేనండి, పాస్టర్లు అందరూ అంతేనండి. తప్పు. ఎప్పుడు అలా మాట్లాడద్దు. అందరూ కాదు, అందరూ కాదు, అందరిలో ఎక్కువ మంది ఉన్నారేమో నీ దృష్టిలో. ఒకవేళ ఉంటే వాళ్ళనని కానీ అందరినీ అలా తీసిపారేయద్దు. పరిశుద్ధంగా బ్రతుకుతున్న భక్తులు ఉన్నారు, నీతివంతంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు, దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ కలిగిన వారు ఉన్నారు. లేరు అంటే అది బుద్ధిహీనమైన మాట. ఖచ్చితంగా ఉన్నారు. నువ్వు లేవేమో అందుకే నీకు అలాగనిపిస్తుంది, కానీ నేనున్నాను, నాకు అలాగ అనిపించటం లేదు. ఉన్నారు భూమి మీద అని భక్తుల గురించి ఆలోచన కలుగుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, నీ హృదయం ఎలా ఉంది? నోవహులాగా దేవుని దృష్టిలో పడగలదా? ఆయన కృపను పొందుకున్నావా? ఆయన దయను పొందుకోగలుగుతావా?
లోకాన్ని, లోక సంబంధమైన వాటిని ప్రేమించి ఆశించి బ్రతుకుతున్నావా? దేవుని కొరకు ఎంత కష్టమైన, నష్టమైన, బాధైన, వ్యాధైన, బలహీనతైన భరిస్తూ సహిస్తూ బ్రతకగలుగుతున్నావా? నీ పరిశుద్ధత కాపాడుకో. ఒక రోజున దేవుని దృష్టిలో పడతావు. ఈరోజు అనుభవించుచున్న పరిస్థితులను చూస్తున్నావే తప్ప, నేను నీతిగా ఉండడం బట్టి ఇంకా ఎలా ఉండిపోతున్నాను అనుకుంటున్నావే తప్ప, నీతిమంతునికి భూమి మీద ఆపదలు కలుగుతాయి, కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని తప్పించును అనే మాట నువ్వు గుర్తు చేసుకోవాలి. ఆపదలు వస్తాయి, కానీ తప్పించేవాడు దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఈరోజు ఎవరెవరినో చూసి నువ్వు లొంగిపోయి కృంగిపోయి ఎవరో ఏదో అంటున్నారని నేను ఎంత నీతిగా బతికితే సుఖమే ఉంది అని ఎప్పుడు నీవు అనుకోకు. నీ నీతి నిన్ను రక్షిస్తుంది, నీ పరిశుద్ధత నిన్ను కాపాడుతుంది, నీ యథార్థత నీకు మేలు చేస్తుంది, నీ భక్తి ఈ పరిస్థితులన్నిటి నుంచి తప్పకుండా విడిపిస్తుంది. నోవహు ఎలాంటి వాడో చెప్తున్నాడు ఇక్కడ. ఆయన నీతి పరుడుగా ఉన్నాడట. ఆ తరము వారిలో నిందారహితుడిగా ఉన్నాడట. ఆహా, ఎంత మంచి మాటలు వినబడుతున్నాయి. అందరూ చెడిపోతే నీతిమంతుడిగా నోవహు ఉన్నాడు. అందరూ కూడా ఏదో ఒక తప్పు చేశారు అనే నేరారోపణ మోపడానికి అర్హులుగా వారు ఉంటే, నోవహును మాత్రం ఎవ్వరు కూడా ఏ రకమైన చిన్న నింద కూడా వేయకుండా ఉన్నవాడుగా ఉన్నాడు. అందరిలోనే పుట్టాడు, అందరిలాగే పెరుగుతున్నాడు, కానీ అందరిలాగా బ్రతకటం లేదు. అందుకే దేవుని దృష్టిలో నోవహు ఉన్నాడు. మరి నువ్వు? అంత మాత్రమే కాదు, నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. ఆనోకు దేవునితో నడిచిన వాడనే మాట విన్నాం. ఆనోకు సంతానంలోంచి వచ్చిన ఈ నోవహు కూడా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. అద్భుతమైన విషయాలను ప్రభు మనకి తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. నోవహు నీతి న్యాయాలను ప్రకటించిన వాడుగా ఉన్నాడు. అతని తరంలో దేవుని సత్యాన్ని బోధించిన వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో పరిస్థితులు ఎలాగున్నాయి? భూలోకం అంతా కూడా దేవుని దృష్టిలో చెడిపోయిందట, బలాత్కారంతో నింపబడిందట. చెడిపోయి ఉండి తమ మార్గాలను చెరిపేసుకున్న వారుగానే ఉన్నారట. మొత్తం అంతా కూడా చండాలంగా ఉంటే నోవహు మాత్రం చాలా బాగున్నాడు. భక్తి కలిగిన సేతు వంశపు వారు కూడా మనం గమనిస్తే ఇప్పుడు పూర్తిగా చెడిపోయారని, ఒక్క నోవహు మాత్రమే న్యాయవంతుడిగా మిగిలేడని మనకు అర్థమవుతుంది. ఆదాముకు పుట్టినటువంటి సేతు ప్రార్థన ప్రారంభించి దేవునితో సహవాసం చేసి ఒక అద్భుతమైన తరాలకు దీవెనకరంగా మార్చబడినటువంటి సేతు సంతానం కూడా చెడిపోయింది. అందులో ఒక్క నోవహు మాత్రమే బాగున్నాడు. దేవుడు అందుకనే నోవహుతో మాట్లాడుతూ, నోవహు, ఈ భూమి అంతా బలాత్కారంతో నిండిపోయింది, దానికి ముగింపు వచ్చేసింది. ఇంకా అయితే భూమిని కూడా నాశనం చేయాలనుకుంటున్నాను, నీకు ఒక పని చెప్తున్నాను, ఆ పని నువ్వు చెయ్యి అన్నాడు. దేవుని మాటకు విధేయత చూపించిన నోవహు దేవుడు చెప్పిన మాట వినిట్టు అలా జీవించాలనుకున్నాడు అని అంటున్నాడు. చితి సారక మానుతో, నీ కొరకు ఒక మానుతో ఒక ఓడను నిర్మాణం చేయన్నాడు. ఇది సితిసారక మ్రాను అంటే గోపర్ చెట్టు అని చరిత్ర చెప్తుంది. ఈ గోపర్ చెట్టు ప్రస్తుతం మనం గమనించలేము, కానీ మన ప్రాంతాల్లో ఇది లేదు. కానీ బైబిల్ ప్రకారంగా నోవహు ఓడను నిర్మించటానికి ఈ ప్రస్తావనలో తప్ప మరొక ఎక్కడ కూడా దీని గురించిన సూచనలు ఏమి కనపడవు. ఇది అత్యంత మన్నికైన జిగురు కలిగిన
శంఖాకార వృక్షానికి సూచిస్తుందని, అయితే సైప్రస్ అనేది అత్యంత విస్తృతంగా ఆమోదించబడినదని మనం గమనించాలి. ఇది చాలా తేలికగా ఉంటుందని, అదే విధానంలో చాలా బలంగా కూడా ఉంటుందని చరిత్రకారులు దీని గురించిన వివరం చెప్తారు. బైబిల్ ప్రకారంగా దేవుడు ఆ చెట్టును ఒక ఓడ నిర్మాణం కొరకు వినియోగించమని చెప్తూ, దానికి గ్యాపులుగా ఉంటది కాబట్టి ఆ సందుల్లో కీలు పూయాలని తెలియచేసి, దానిని 300 అడుగుల 300 మూరల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 మూరల ఎత్తు అని చెప్పాడు. 300 మూరలు అంటే 450 అడుగులు. ఎందుకంటే ఒక మూర 18 అంగుళాలు. ఇంకా కొంచెం మనం బాగా దీని గురించి ఆలోచన చేస్తే పెద్ద మూర 20.4 అంగుళాలు ఉంటుందట. అంటే 51.8 సెంటీమీటర్లు. అంటే 18 అంగుళాలకి మించిపోయి ఇంకొక 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉంటుంది పెద్ద మూర అంటే. మరి ఇది అంచనా ప్రకారంగా మన ప్రస్తుత కాలంలో ఉన్న ప్రజలను బట్టి మనం ఆలోచన చేస్తే ఒక మూర అడుగున్నర అయితే 450 అడుగులు పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అంటే ఇది సామాన్యమైనది కాదు, చాలా పొడవైంది. 450 అడుగుల పొడవు అంటే ఎంత అద్భుతమైన నిర్మాణం చూడండి. దానిని చెయ్యమని దేవుడు అప్పగించేశాడు. దాన్ని ఎలాగెలా చేయాలో చాలా సింపుల్గా చెప్తూ, దానికి పైన ఒక కిటికీ ఉండాలి, ప్రక్కన ఒక డోర్ ఉండాలి, దీనికి సరిపోతుంది అంతేనని చెప్పేశాడు. అలా చెప్పి అప్పగించినప్పుడు ఆ పనిని చేసిన నోవాహును మనం ఏమనుకోవాలంటే, మొదట ఇంజనీరు నోవాహే. అద్భుతమైన కట్టడం. అది చరిత్ర పుటంలో నేటికి కూడా నిలిచి ఉంది. అరారాతు పర్వతాల మీద నిలిచి ఉన్నటువంటి ఆ ఓడ నేటికి కూడా ఉంది సజీవంగా. నమూనాలు కంప్లీట్గా కనిపిస్తూ ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ విషయాలు మనకి తారసపడతాయి. భూలోకం జలప్రళయంతో నింపబడిపోతుంది. నేను ప్రతి శరీరాన్ని, ఊపిరిగలిగిన ప్రతి దాన్ని ఆకాశం కింద ఉండి కూడా నాశనం చేసేస్తాను గనక ఆ ఓడను నువ్వు నిర్మాణం చేయి. నీతో ఒక నిబంధన చేస్తున్నాను. నీవు, నీతో పాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఓడలో ప్రవేశించాలి. నీతో నేను ఒక ఒడంబడిక చేస్తాను, నిబంధన అన్నాడు. బైబిల్లో మొట్టమొదటిసారిగా కనిపిస్తున్నటువంటి ఈ నిబంధన అనే మాట బైబిల్లో దాదాపు 200 సార్లు కనపడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇబ్రు పదానికి 2 వ్యక్తులు లేక 2 బంధాల మధ్య ఒప్పందం అని రాయబడింది. ఒకరు మరొకరికి చేసిన ప్రమాణం అని బైబిల్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఆదికాండం 9వ అధ్యాయము 8-11 వచనాల్లో మనకు కనబడుతుంది. వీటికి కొన్ని షరతులు పెట్టడం జరుగుతుంది. కొన్నిసార్లు షరతులు లేకపోయాయి, కానీ వారి మధ్యలో ఒడంబడుకును స్థిరపరుచుకున్నారు. ఇది బలి అర్పించడం విషయం అయితేనేమి, మనుషులతో ఒకరితో ఒకరు చేసినటువంటి నిబంధన అయితేనేమి, దేవుడు మానవాళ్ళందరితోనూ చేసినటువంటి నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన, వంశాలతో చేసిన నిబంధనలు, ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనలు, దావీదుతో వారి సంతానంతో చేసిన నిబంధనలు, ఇలాగున అనేకమైనవి. కొత్త
నిబంధనలు, మన కొరకు దేవుడు చేసిన నిబంధన, ఇవన్నీ కూడా ఎన్నో నిబంధనలు బైబిల్లో ఉన్నాయి. అంటే దేవుడికి మనకి మధ్యలో ఇంకేదీ లేకుండా ఆయన నేరుగా మనతో మాట్లాడుతున్న మాటలే. యేసు ప్రభు వారి శిలువ మరణానికి ముందు శిష్యులతో చేసిన నిబంధన కూడా ఇందులో భాగమై ఉంది. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. దేవుడు నోవహుకు ఒక పని చెప్పాడు. ఏంటంటే, ఈ భూమి మీద బ్రతికి ఉన్నటువంటి సమస్త జీవుల్లో, అదే శరీరాలతో ఉన్న ప్రతి జాతిలోని 2 చొప్పున నువ్వు ఓడలోనికి తేవాలి. అది మగది, అది ఆడదుగా జతలుగా ఉండాలని నోవహుకు పని అప్పగించాడు. అతను చేయగలిగింది భూ సంబంధమైన వాటన్నిటినీ సమకూర్చాలట. అయితే దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షుల్లో వాటి జాతుల ప్రకారంగా, నేలలో ప్రాకేటువంటి వాటిలోను ప్రతి జాతి ప్రకారంగా 2 వచ్చి నీ యొద్దకు వస్తాయి. నువ్వేమో కొన్ని తేవాల్సి ఉంది, ఆయనేమో అన్ని జతలుగా కొన్ని పంపిస్తాడట. ఇలాగున నువ్వు సిద్ధం చేయాలి. తినడానికి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు, పక్షులకి, జంతువులకి, పురుగులకి, మనుషులకి కావలసిన అన్ని రకాల ఆహార పదార్థాలను సంసిద్ధపరుచుకో, నీ దగ్గర పెట్టుకో అని నోవహు చెప్పినప్పుడు, నోవహు ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ, ఒక పక్కన కుటుంబంతో కలిసి ఓడను కడుతూ, మరొక పక్కని వాటికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చాడు. దేవుడు నోవహు చెప్పినట్లు, నోవహుతో దేవుడు చెప్పినట్లుగా నోవహు యావత్తు కూడా చేసేశాడు. ఈరోజు దేవుని మాట వింటూ దేవుని మాట ప్రకారంగా జీవించేవారుగా ఉన్నారా? నోవహుతో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అన్నీ చేశాడట. మరి నువ్వు ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా పూర్తిగా బ్రతుకుతున్నావా? లేకపోతే ఈ రోజు నుంచి సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. అటు కృపతో నువ్వు నింపబడాలని, వాక్యానుసారంగా జీవించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా నోవహులాగా సొంతం చేసుకోవాలని దైవ సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మనం వినికిడిని దీవించును గాక. ఆమేన్.